జేఎన్టీయూ యూనివర్సిటీ స్థాయిలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానంలో నిలిచిందని కళాశాల అకాడమిక్ డైరెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీటెక్ మొదటి సంవత్సరం ఫలితాలలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లి ప్రభంజనం సృష్టించిందని, విద్యార్థులు రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకులు సాధించి మరోసారి పెద్దపల్లి ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలపడం జరిగింది. మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మెషిన్ లెర్నింగ్ మరియు సిఎస్ఎం చెందిన విద్యార్థులు రాథోడ్ సుప్రియ 9.7 SGPA, దాడి నిఖిత 9.6 SGPA, గుండా వరుణ 9.5 SGPA, నామిని శివాని 9.5 SGPA మరియు సిఎస్ఎం చెందిన విద్యార్థి చింతా అశ్విత 9.5 SGPA. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కి చెందిన మరెందరో విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారని, అంతేకాకుండా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తమ పర్సంటేజ్ 70% సాధించడం గర్వకారణంగా ఉందని, ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, తమ యొక్క కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉన్నతమైన విద్యని తమ యొక్క అనుభవం మరియు నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులచే బోధించడం ద్వారా విద్యార్థులు ప్రతిరోజు జరుగుతున్న పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకోవడంతో పాటు ప్రతిరోజు విద్యార్థులకు డైలీ టెస్ట్ నిర్వహిస్తూ వారు ఉత్తమ ఫలితాలు సాధించడం కొరకు కార్యాచరణ చేసి దాన్ని ఆచరించడం ద్వారా ఈరోజు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించడం హర్షించదగ్గ విషయమని, ఈ ఘనతను మరియు ఉత్తమ ర్యాంకులను పెద్దపల్లి ప్రాంత తల్లిదండ్రులు గమనించవలసిందిగా కోరారు. తమ యొక్క ఇటీవల అటానమస్ స్టాటస్ పొంది MBA మరియు NAAC అక్రిడేషన్ పొందడం జరిగిందని, తమ యొక్క పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలను ఆచరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాలల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేశన్, ఏవో సురేష్, HOD పద్మిని, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లిలో మా యొక్క మొదటి సంవత్సరం విద్యార్థులు నిన్న ప్రకటించిన జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రకటించిన మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలలో మా యొక్క విద్యార్థులు ప్రభంజనం సృష్టించడం జరిగింది. అంతేకాకుండా మా యొక్క విద్యార్థిని రాష్ట్ర స్థాయి మొదటి మార్కులు 9.7 GPA సాధించడం గర్వకారణం. ఈ సందర్భంగా ఈరోజు మా కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు వారిని మా యొక్క కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు పుష్పగుచ్చం అందించి వారిని అభినందించడం జరిగింది. సో ఈ ప్రకటించిన ఫలితాలు చూసుకున్నట్టయితే కనుక మా యొక్క రాథోడ్ సుప్రియ CSE AML సంబంధించిన అమ్మాయి 9.7 SGPA సాధించినది. అదేవిధంగా AML సంబంధించిన దాడి నిఖిత 9.6 రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలవడం జరిగింది. అంతేకాకుండా గుండా వరుణ 9.56 SGPAతో 3వ స్థానంలో నిలవడం జరిగింది. అంతేకాకుండా CSMలో చింతా అశ్విత 9.6 SGPA సాధించడం జరిగింది. అంతేకాకుండా నామిని శివాని AMLలో 9.5 SGPA సాధించడం జరిగింది. ECలో చూసుకున్నట్టు కనుక భూమా లత 9.1 SGPA మరియు సంబీన్ సోనర్ 9.0 SGPA మరియు ట్రిపులీలో తబస్సుమ్ 8.9 SGPA సాధించడం జరిగింది. సో ఇంతేకాకుండా మా యొక్క కళాశాలలో చదువుతున్న 300 మంది విద్యార్థుల్లో 70% మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో 8.5 GPA ఆపై చాలామంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క కళాశాల విద్యార్థులందరినీ అభినందిస్తూ, దీనికి కారణమైన మా యొక్క ఉపాధ్యాయుల క్రమశిక్షణ, వారి యొక్క నైపుణ్యం, వారి యొక్క ఎక్స్పీరియన్స్తో మా విద్యార్థులకు బోధించడం ద్వారా ప్రతిరోజు డైలీ టెస్ట్ నిర్వహించి ప్రతిరోజు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి క్రియేట్ చేస్తూ వారిని ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం కష్టపడిన మా అధ్యాపకులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ, అంతేకాకుండా ఇంత చక్కటి కళాశాలలో మా తల్లిదండ్రులు మాపై నమ్మకం ఉంచుకొని ఈ కళాశాలలో జాయిన్ చేసి ఈ మొదటి సంవత్సరం ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి మా యొక్క కళాశాలని రాష్ట్ర స్థాయిలో మన పెద్దపల్లిని ఖ్యాతిని నిలపడంలో ముఖ్య పాత్ర పోషించిన ఎవరైతే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారో వారందరికీ కూడా మా కళాశాల యాజమాన్యం తరఫున, మా ఫౌండర్ చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున మరియు